సార్ సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? సనాతన ధర్మం గురించి మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం సంతోషమే కానీ మరి దాని గురించి ఆయన ఎంతవరకు స్టెబిలిటీగా నిలబడతారనేది ప్రజల డౌట్. అది అంటే ఆయన అప్పుడే క్రిస్టియన్ అంటాడు, అప్పుడే హిందువుని అంటాడు, ఆయన రకరకాలుగా మాట్లాడుతుంటాడు ఆయన. సరే ఇప్పుడు నిన్న మాట్లాడిన మాట అయినా ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఇప్పుడు పీఠాధిపతులందరినీ కూడా కలుపుకొని దీని మీద ఒక కమిటీ వేసి సనాతన ధర్మాన్ని బలపరుస్తానని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆయన తీసుకుంటే హిందూ తత్వానికి అంతా కూడా మరి మంచిగా జరుగుతుంది, అది మంచి కార్యక్రమం కూడా. కానీ ఆయన ఆ వర్క్ మీద, ఆ పని మీద ఎంతవరకు స్టాండ్గా ఉంటాడు అనేది ప్రజలకి మరి అది తీరన క్వశ్చన్ కింద ఉంటుంది. దాని మీద ఆయన మంచి నిర్ణయం తీసుకుని ఈ సనాతన ధర్మాన్ని కూడా, హిందూ సాంప్రదాయాన్ని మరి ముందుకు తీసుకెళ్తే మరి హిందువులందరూ కూడా చాలా గర్వపడతారు. అది మంచి కార్యక్రమం కూడానే. ఆయన దీని గురించి సక్రమంగా దాని మీద ఒక స్టాండ్గా నిలబడి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే అందరూ కూడా, మా హిందువులందరూ కూడా చాలా సంతోషిస్తారని కోరుకుంటున్నాను. అయితే పలువురు పండితులు చెబుతుంది ఏంటంటే ఆయన స్టాండ్ తీసుకుని నిలబడ్డా కానీ రాజకీయ లబ్ధి కోసం, అంటే రాజకీయ పార్టీలు కదా, రాజకీయ లబ్ధి కోసం తర్వాత మళ్ళీ ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు, ఆయనతో పాటు నిలబడే వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ఆయనకు అలవాటే. ఆయన ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నేను సీఎం పదవి కోసం రాలేదు అని ముందు నుంచి చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు ఆయనకు ఆ పదవాసి లేదు కాబట్టి ఆయన ఏదన్నా ఈ నిర్ణయం తీసుకుని, ఆయన కొద్ది ఫాలోయింగ్ కూడా ఉంది, యూత్ అంతా కూడా ఫాలో అవుతుంటారు, తర్వాత వాళ్ళ కమ్యూనిటీ కూడా ఫాలో అవుతుంటారు కాబట్టి, ఆయన సినీ గ్లామర్ కూడా ఉంది కాబట్టి అలాంటి జన గ్లామర్ ఉన్న వ్యక్తి ఇలాంటి వీటి మీద పోరాడాలి. అంటే ఆయనకు పదవాసి లేదు కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకుడు అయితే ముందు సీఎం అవ్వాలనో లేకపోతే వాళ్ళ పార్టీ లబ్ధి కోసమో ఇలాంటి వీటి మీద పోరాడలేరు. ఏదో ఒక హిందూ తత్వం మీదో లేకపోతే క్రిస్టియన్ తత్వం మీదో లేకపోతే ముస్లిం తత్వం మీదో దాని మీద పోరాడలేరు. కానీ ఈయన అలాంటిది పదవాసి లేదు కాబట్టి నాకు ఆయన ముందు నుంచి చెప్తున్నాడు ఏంటంటే నేను సీఎం అవ్వాలని కాదు, ఏదో ప్రజలకి సేవ చేయాలన్న కార్యక్రమంతోనే నేను ముందుకెళ్తున్నానని చెప్తున్నాడు. కాబట్టి అయినా ఇలాంటి వ్యక్తి ఈ సనాతన ధర్మం మీద ఒక నిర్ణయం తీసుకుని ముందుకెళ్తాం చాలా మంచిది కూడా. అంటే ఆయన నిలబడతాడు, 100% నిలబడతాడు. సరే సహకరించే వాళ్ళు సహకరించడం అనేది తర్వాత. అది ముందు ఆయన ముందుకు తీసుకెళ్తే ఈ జనబలం ఉంది కాబట్టి, ఆయనకి జనగ్లామర్ ఉంది కాబట్టి జనాన్ని కూడా ఎంకరేజ్ చేస్తారు కాబట్టి ఆయన ముందు తీసుకెళ్తాడని మేము అభిప్రాయపడుతున్నాం. చివరిగా మీ దృష్టిలో హిందూ మతం ఎంతవరకు ప్రమాదంలో ఉందనుకుంటున్నారు? ప్రమాదం అంటే మరి ప్రమాదంగానే ఉంది. దాన్ని హిందూ తత్వంలో ముందు ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు క్రిస్టియన్ తత్వానికి హిందూ తత్వానికి ఒక డిఫరెంట్ ఏంటంటే నేను గమనించింది, ఇప్పుడు క్రిస్టియన్ అనేటప్పటికి ఆ పాస్టర్ గారు ఆప్యాయతగా ముట్టుకుని చేసి పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం, అలా ఆప్యాయతగా మాట్లాడడం, కాగలిచ్చుగా మాట్లాడటం చేస్తూ ఉంటారు. మన హిందూ తత్వానికి వచ్చేటప్పటికి ఈ పురోహితులు కానీ వీళ్ళు కానీ ఏదో అంటున్నట్టు కొంత ప్రసాదం పెట్టినది పెట్టినట్టుగా దీన్ని తీసుకెళ్తున్నారు. దాని గురించి ఏంటంటే హిందూ తత్వంలో కొద్దిగా హిందూ తత్వాన్ని కూడా డెవలప్ చేయాలంటే పురోహితులు కానీ అక్కడ ఉన్న గుడి దేవస్థానం కానీ ఇండోలు కానీ చాలా చక్కగా మరి భక్తులందరినీ ఆకర్షించుకుంటానికి చాలా ఆప్యాయతగా మాట్లాడాలి. అలాగే కొన్ని దుక్కుల్ని ఏదో డబ్బులు తీసుకుని దర్శనాలు ఇప్పిస్తామని ప్రతి దానికాడ డబ్బులు ఆశించడం, కొబ్బరికాయ కొట్టిగాడు 100 రూపాయలు అడిగాడు ఈ రోజు ఇక్కడ. అలా కాకుండా మరి అప్పుడు హిందూ తత్వం కూడా భక్తుడు ఎంతో ఇంట్రెస్ట్తో వస్తాడు ఆలయానికి. ఒక కొబ్బరికాయ కొడతాను కాడ 100 రూపాయలు అడుగుతున్నాడు అంటే కొద్దిగా అప్సెట్ అవుతూ ఉంటాడు కదా భక్తుడు. ఇది హిందూ తత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఇలాంటివి కూడా మరి పవన్ కళ్యాణ్ గారు కొద్ది జనాలకి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి చెప్పాలి, దేవాదాయ శాఖకి అలాంటివి జరగకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.